యూరోపియన్ యూనియన్కి ట్రంప్తో కష్టమే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అమెరికాని కలుపుకుని వెళ్ళడం అమెరికా నాయకత్వంలో నడుస్తూ వచ్చింది. అయితే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా వలన ప్రయోజనం పొందుతుంది. వాళ్ళ ఉత్పత్తులను తీసుకొచ్చి అమెరికాలో అమ్ముకుంటున్నారు. అమెరికాలోని ఉత్పత్తులు మాత్రం వాళ్ళ దేశాల్లో అమ్మరు. ఎందుకంటే అమెరికన్ ఉత్పత్తులు కాస్ట్ ఎక్కువ. అదే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి తక్కువ ఖర్చుతో ప్రొడ్యూస్ చేసినటువంటి వాటిని అక్కడ అమ్ముతుంటారు. దాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేటటువంటి ట్రంప్ యూరోపియన్ యూనియన్ పట్ల కూడా ఇప్పుడు ఎట్లయితే కెనడా మీద పెనాల్టీలు వేస్తానన్నాడు, చైనా మీద పెనాల్టీలు వేస్తానన్నాడు, అలాగే యూరోపియన్ యూనియన్ అయినా చూస్తాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఒక బ్రిటన్ రాయబారిని కీర్ స్టార్మర్ ప్రభుత్వం అమెరికాకి నియోగించడానికి సిద్ధపడితే ట్రంప్ రాబోయేటటువంటిది ట్రంప్ కాబట్టి ట్రంప్కి సంబంధించినటువంటి టీం అతన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కర్లేదు అని తేల్చి చెప్పింది అన్నటువంటి విషయం తాజా వార్త.